అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లోని మిశ్రమ సంకేతాలు సూచీలపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. అమెరికా టారిఫ్ భయాలకు తోడు దేశీయంగా కార్పొరేట్ సంస్థలు డిసెంబర్ త్రైమాసిక ఫలితాలు బలహీనంగా ఉండడం కావచ్చు. ఇక షేర్ల అధిక విలువలు, జీడీపీ వృద్ధిపై ఆందోళనల వల్ల మదుపర్లు అత్యంత అప్రమత్తతో వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిణామాలు మార్కెట్లపై ప్రభావం చూపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ప్రజెంట్ నిఫ్టీ 50 22,559 దగ్గర కొనసాగుతోంది. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 74,474, దాదాపుగా 836 పాయింట్లు నష్టాల్లో కొనసాగుతోంది. సెన్సెక్స్, నిఫ్టీ వచ్చేసి 237 పాయింట్లు. ఇక నిఫ్టీ 500 వచ్చేసి 20,471 దగ్గర కొనసాగుతోంది, 220 పాయింట్ల నష్టంతో. ఇటు బ్యాంక్ నిఫ్టీ కూడా నష్టాల్లో ఉంది, 48,632 దగ్గర కొనసాగుతోంది, 353 పాయింట్ల నష్టంతో ఇటు బ్యాంక్ నిఫ్టీ ఉంది. అట్లాగే నిఫ్టీ ఐటీ చూస్తే కనుక 39,351 దగ్గర కొనసాగుతోంది. ఇటు దాదాపుగా భారీ నష్టం 1189 దగ్గర కొనసాగుతోంది పాయింట్ల నష్టంతో. ఓవరాల్గా అంటే మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ సందేహాన్ని అక్కడ తెలిపితే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఈరోజు భారీ నష్టాలతో మార్కెట్లు ప్రారంభమయ్యాయి. అంటే గత 3 నెలలుగా మనం చూస్తే అదేవిధంగా అంటే భారీ కాకపోయినా ఒడిదుడుకులు లేదంటే నష్టాలు ఈ విధంగానే మార్కెట్లు ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈరోజు మాత్రం ఇంత పెద్ద ఎత్తున నష్టాలు ఏంటి సార్, కారణం ఏంటి? కారణాలు కనుక వెతికితే రీసెంట్ గా అంటే మొన్న ఫ్రైడే రోజు అమెరికన్ మార్కెట్స్ భారీ పతనానికి లోనైనాయండి. మెయిన్ గా యుఎస్ లో గ్రోత్ వరీస్ మొదలైనవి. అంటే గ్రోత్ అనుకున్నంతగా ఉండకపోవచ్చు అని, జీడిపి తగ్గుతుందని, అలాగే ఇన్ఫ్లేషన్ అమెరికాలో పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని, ఇవన్నీ కూడా వార్తలు రావడంతో ఫ్రైడే రోజున మార్కెట్స్ భారీ పతనాలు నమోదు చేశాయి. అట్లాగే అది మనకి గిఫ్ట్ నిఫ్టీలో కనిపించింది. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో ఈ రోజు మనం చూస్తే దాదాపుగా 240 పాయింట్ల నష్టంలో నిఫ్టీ మనం ట్రేడింగ్ చూస్తున్నాము. ఇవన్నీ కారణాలు ఒకటైతే టెక్నికల్ పరంగా చూసినప్పుడు రైజింగ్ ట్రెండ్ లైన్, లాంగ్ టర్మ్ రైజింగ్ ట్రెండ్ లైన్ డ్రా చేసినప్పుడు ఆ ట్రెండ్ లైన్ కింద ట్రేడ్ అవడం మనం చూస్తున్నాం. మార్కెట్ ఆల్మోస్ట్ మనం కరోనా టైంలో లో నుంచి ఇప్పుడు దాకా ట్రెండ్ లైన్ కనుక ఫామ్ చేసినట్లయితే ఆ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ చేసుకొని మనం క్రింద ట్రేడ్ అవుతున్నాం. సో మార్కెట్స్ ఇంకా 3 to 4% కరెక్షన్ ఉందా అని అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ప్రస్తుత తరుణంలో. మొన్నటిదాకా గత 4-5 సెషన్స్ 22,800 సపోర్ట్స్ తీసుకున్న మార్కెట్ ఆ సపోర్ట్స్ ని వదిలేసి ఇప్పుడు 22,550 స్థాయి దాకా వచ్చేసింది. సో ఫర్దర్ గా మార్కెట్స్ కానీ కరెక్ట్ అయిన పక్షంలో 21,800 దాకా వెళ్లే ఛాన్స్ ఉంది. అంతకు ముందుగా 22,300 అలాగే 22,000 కొంచెం మైనర్ సపోర్ట్స్ గా ఉన్నప్పటికీ 21,800 అనేది ఒక మేజర్ సపోర్ట్ గా కనిపిస్తుంది ఇమ్మీడియట్ గా. కాబట్టి ఎందుకంటే 21,800 అనేది గతంలో మల్టిపుల్ సపోర్ట్ పాయింట్స్ గా ఉంది. అట్లాగే మనకి June 4th ఎలక్షన్ రిజల్ట్స్, పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన డే రోజున అది క్లోజింగ్ గా కూడా ఉంది. సో ఎన్ని కారణాల కారణంగా 21,800 అనేది ఫైనల్ సపోర్ట్ గా కనిపిస్తుంది మార్కెట్. ఎందుకంటే మనకి ఆ ప్రైస్ కి వెళ్ళినప్పుడు దాదాపుగా మనం 17 to 18% ఫాల్ అయినట్టుగా లెక్క. ప్రస్తుతం మనం 14% ఫాల్ లో ఉన్నాము. నెక్స్ట్ 3 to 4% అనేది క్రూషియల్. అది కట్టేది బేర్ మార్కెట్ అంటారు కాబట్టి మోస్ట్లీ బేర్ మార్కెట్ లోకి వెళ్ళక ముందే మార్కెట్స్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇండియా పరంగా చూసినప్పుడు మనకి ఫండమెంటల్ గా పెద్ద మనకి చేంజెస్ అంటే లాస్ట్ 4 months లో పెద్ద నెగిటివ్ న్యూస్లు ఏం లేవు. ఒక్క క్వార్టర్లీలో జీడిపి నెంబర్స్ కొంచెం తగ్గుముఖం పట్టడం మినహాయించి పెద్ద నెగిటివ్ న్యూస్లు ఇండియా పరంగా లేవు. కానీ గ్లోబల్ వర్రీస్, రకరకాల కారణాల చేత మార్కెట్స్, ఎఫ్ఐ సెల్లింగ్, ఈ అన్ని కారణాల వల్ల మార్కెట్స్ లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. రైట్ సార్, కొన్ని కాల్స్ కామెంట్స్ కూడా ఉన్నాయి సార్. ఒకటి కామెంట్ నేను అడుగుతాను, అంటే చెప్తాను. సతీష్ కుమార్ అడుగుతున్నారు సార్, జీఈ షిప్పింగ్ 1400లో ఉందంట, ఐఓసి 169లో, కెన్ ఐ హోల్డ్ ఫర్ లాంగ్ టర్మ్ కోసం అడుగుతున్నారు సార్.
ఓకే అండి. జిఏ షిప్పింగ్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఐఓసి 169 లో ఉందంట. ఓకే అండి. సో జిఏ షిప్పింగ్ కానీ ఐఓసి కానీ రెండు కూడా ఫాల్ రీసెంట్ టైమ్స్ చూసాము. ఐఓసిలో ఎక్కువ ఫాల్ కనిపిస్తుంది రీసెంట్ టైంలో. మనకి కంటిన్యూస్ గా సెల్ మోడ్ లో ఉంది. ఆల్మోస్ట్ 170 ఆ ప్రాంతంలో సెల్ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం 120 దగ్గర ట్రేడ్ అవుతుంది. మీరు కొంచెం అంటే లాంగ్ టర్మ్ వ్యూతో ఉండాలండి. అంటే ఈ స్టాక్స్ రెండు కూడా కొంచెం 1 year అండ్ అబౌవ్ ఉండగలిగితే ఈ స్టాక్స్ ని హోల్డ్ చేయండి. రీసెంట్ స్వింగ్ లోస్ ఏదైతే ఉందో అవి మనం స్టాప్ లాసెస్ గా పెట్టుకోవచ్చు. 854 కనిపిస్తుంది జిఏ షిప్పింగ్ లో. అట్లాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో మాత్రం రీసెంట్ లో వచ్చేటప్పటికి 114, 115 ప్రాంతాల్లో ఉంది. ఇవి స్టాప్ లాస్ గా పెట్టుకొని హోల్డ్ చేయొచ్చు అని చెప్తాను. రైట్ సార్, కాల్ ఉంది కిషన్ గారు. కిషన్ గారు నమస్తే, మీ డౌట్ అడగండి. నమస్కారం అండి, రామకృష్ణ గారు నమస్కారం. నమస్తే. జేబీ కెమికల్స్ ఒక 100 ఉన్నాయి, రిజల్ట్ బాగలేదు కదా. ఇంకోటి ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ హెల్త్ అనేది ఒక 50 ఉన్నాయి సార్, రిజల్ట్ ఫ్లాట్ గా ఉంది. కొద్దిగా లాంగ్ లో ఉంచుకోమంటారా? టెక్నికల్స్ చెప్పండి సార్. ఉంచుకోమంటే ఉంచుకుంటాను లాంగ్ లో, ఎగ్జిట్ కమ్మంటే ఎగ్జిట్ అవుతాను, లాభాల్లో ఉన్నాను. ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కొంచెం లాంగ్ టర్మ్ లో హోల్డ్ చేయదగ్గ స్టాక్ అండి. మీకు ఇవి లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ ఇవ్వడం మనం గతంలో కూడా చూసాము. మీకు ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ స్టాక్స్, పీజీహెచ్ఎస్ లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్. అట్లాగే ఎప్పుడైనా మార్కెట్స్ కరెక్షన్స్ లో కొంత కరెక్ట్ అయినప్పటికీ మీకు ఈ స్టాక్స్ లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ ఇస్తాయి. కాబట్టి హోల్డింగ్ చేయమని చెప్తాను ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ని. అట్లాగే నెక్స్ట్ జేబీ కెమికల్స్ అండ్ ఫార్మా చూసినట్లయితే 1568 ఉందండి. రిజల్ట్స్ పర్వాలేదండి, అంటే అంత బ్యాడ్ ఏం లేదు. మీకు రెగ్యులర్ డివిడెండ్ ఇచ్చే కంపెనీ. రిజల్ట్స్ కూడా లాస్ట్ 4 quarters నుంచి బాగానే ఉంది. ఓవరాల్ మార్కెట్ కరెక్షన్స్ లో భాగంగానే ఈ స్టాక్ కూడా కరెక్ట్ అవుతుంది. హోల్డ్ చేయండి, కొంచెం లాంగ్ టర్మ్ వ్యూతో ఈ స్టాక్స్ రెండు హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, ప్రకాష్ గారు అడుగుతున్నారు సార్. ప్రకాష్ నక్కిన, నమస్తే సార్. 1 year కోసం ఈజీ మై ట్రిప్ ఫ్రెష్ బై చేయొచ్చా? అండ్ అలైడ్ బ్లెండర్స్ ఎంట్రీ ప్రైస్ ప్లీజ్. ఓకే అండి. ఈజ్ మై ట్రిప్ కనుక చూస్తే ఈజ్ మై ట్రిప్ 12 rupees ఉందండి. 1 year కోసం అయినా కానీ ఈ స్టాక్ ని నేను రికమెండ్ చేయనండి. గతంలో కూడా మనం ఈ స్టాక్ లో అంటే సెల్లింగ్ చెప్పాము. ఉన్నాయి కూడా అంటే పెద్ద డిసప్పాయింట్ చేస్తుందండి. ప్రమోటర్స్ కూడా మంచి ప్రైసెస్ లో ఎగ్జిట్ అవుతూ ఉన్నారు. ప్రైస్ ఏమైనా పుల్ బ్యాక్ వచ్చినప్పుడు పబ్లిక్ కంటే ప్రమోటర్స్ తొందరగా ఎగ్జిట్ అవుతున్నారు. కాబట్టి ఇట్లాంటి స్టాక్స్ నుంచి వీలైనంత వరకు అవాయిడ్ చేయమని చెప్తానండి. ప్రస్తుతం ఈ స్టాక్ లో ఎగ్జిట్ చెప్తానండి. తర్వాత ఇంకోటి ఏంటంటే అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్ 331 ఉంది సార్ ప్రెసెంట్. ఓకే అండి. అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్ మీరు లాంగ్ టర్మ్ వ్యూతో ఉన్నట్లయితే కొనొచ్చండి. మంచి ప్రీమియం బ్రాండ్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి ప్రోడక్ట్స్. సో ఈ స్టాక్ అట్లీస్ట్ 1 year అండ్ అబౌవ్ టైం ఫ్రేమ్ ఉన్నట్లయితే ఈ స్టాక్ బాగా పెరిగే ఛాన్స్ ఉంది. హోల్డ్ అని చెప్తానండి. రైట్ సార్, అలాగే ఫ్రెష్ బై కూడా చేసుకోవచ్చు. రైట్, సతీష్ గారు ఉన్నారు సార్ అనంతపూర్ నుంచి కాలర్. సతీష్ గారు నమస్తే, మీ డౌట్ అడగండి. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఇన్కేస్ 190 దగ్గర కొన్నాను. సో ఇప్పుడు 132 అలా ఉంది, డ్రాప్ అవుతూనే ఉంది. సో హోల్డ్ చేయాలా లేకపోతే ఎగ్జిట్ అయ్యి వేరేది ఏదైనా తీసుకోవాలా? కంపెనీ ఏంటంటే ఒక్కసారి ఈకేసీ సార్. ఓకే అండి. ఈకేసీ కనుక చూస్తే ప్రస్తుతం 132 ఉందండి. షార్ప్ ఫాల్ స్టాక్ లో చూసాము. ఆల్మోస్ట్ రీసెంట్ టైమ్స్ లో 230 దగ్గర ఈ స్టాక్ ఫాల్ మొదలైంది. అక్కడ నుంచి 132 దగ్గర వచ్చింది. ఫ్లాట్ రిజల్ట్స్ ఉంటున్నాయి. కాకపోతే టెక్నికల్ గా చూసినప్పుడు మల్టిపుల్ సపోర్ట్ పాయింట్స్ దగ్గర స్టాక్ వచ్చిందా అనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే హోల్డ్ అని చెప్తాను. ఇమీడియట్ గా ఇప్పుడు అమ్మాల్సిన పర్లేదు, హోల్డ్ చేయండి. మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు కానీ మంచి రిజల్ట్స్ వచ్చినప్పుడు కానీ స్టాక్ మళ్ళీ రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి ప్రస్తుతానికి హోల్డ్ అని చెప్తాను. రైట్ సార్, కృష్ణ ఉన్నారు సార్ వరంగల్ నుంచి. కృష్ణ గారు నమస్తే. రామకృష్ణ గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. నమస్తే సార్. నమస్తే సార్, కోల్ ఇండియా ఎన్సీసీ ఇప్పుడున్న రేట్ బై చేసుకోవచ్చు అండి ఫర్ లాంగ్ టర్మ్? రెండో స్టాక్ ఏంటండి కోల్ ఇండియా కాకుండా? ఎన్సీసీ. ఓకే అండి. పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో కోల్ ఇండియా ఇప్పుడు మనకి 365 దగ్గర జరుగుతుంది. రీసెంట్ పాల్ తర్వాత కొంచెం డివిడెండ్ ఈల్డ్ కూడా బాగా పెరిగింది పాల్ వల్ల. ఆల్మోస్ట్ 7% డివిడెండ్ ఈల్డ్ ఇస్తున్న స్టాక్స్ లో ఒకటి.
లాంగ్ టర్మ్ కోసం అయితే స్టాక్ అయితే కొనుక్కోవచ్చు అండి. ఇక్కడ 365 రూపీస్ ప్రస్తుతం జరుగుతుంది. లాంగ్ టర్మ్ కోసము కోల్ ఇండియా కొనుక్కోవచ్చు. ఎన్సీసీలో కొంత పెయిన్ ఉండొచ్చు అండి, అంటే షార్ట్ టర్మ్ లో పెయిన్ ఉండొచ్చు. 185 ఉంది, షార్ప్ గా పడింది, క్వార్టర్లీ రిజల్ట్స్ డిసప్పాయింట్ చేశాయి. మేబీ ఒక బౌన్స్ బ్యాక్ వచ్చిన తర్వాత మాత్రం ఈ స్టాక్ లో ఎంటర్ కమ్మని చెప్తాను. అబౌట్ 210 దాటిన తర్వాత, అంటే 210 రూపాయలు దాటిన తర్వాత మాత్రం ఈ స్టాక్ లో ఎంట్రీ తీసుకోండి. ప్రస్తుతానికి అయితే వాచ్ చేయమని చెప్తాను ఈ స్టాక్ ని. రైట్ సార్, వాసు కుమార్ గారు అడుగుతున్నారు సార్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అండ్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా బై చేయొచ్చా సార్ లాంగ్ టర్మ్ కోసం? ఓకే అండి, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ 485 దగ్గర ట్రేడ్ అవుతుందండి. మీరు లాంగ్ టర్మ్ కోసం అయితే స్టాక్ చిన్న మొత్తంలో యాడ్ చేయడం మొదలు పెట్టచ్చండి. ఇప్పుడు చిన్నగా యాడ్ చేసుకుంటూ మీరు స్టార్ట్ చేయొచ్చు మీ బయింగ్. స్టాక్ పెరిగే కొద్ది యాడ్ చేయమని చెప్తారండి. అలాగే జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా 258 ఉంది. షార్ప్ బౌన్స్ లాస్ట్ 3 సెషన్స్ లో చూసాము, మార్కెట్స్ పడుతున్నా కానీ ఈ స్టాక్ లో రివర్సల్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి స్టాక్ పెరిగే కొద్ది కొనండి. కొద్ది మొత్తం ఇక్కడ ఈ ప్రైస్ పాయింట్ దగ్గర ఎంట్రీ తీసుకొని మళ్ళీ 300 టచ్ అయినప్పుడు అట్లాగే 310 పైకి వెళ్ళే కొద్ది యాడ్ చేయమని చెప్తాను. రైట్ సార్, నెల్లూరు నుంచి ఉన్నారు సార్ మనోహర్ గారు. మనోహర్ గారు, రామకృష్ణ గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. హలో మనోహర్ గారు మాట్లాడండి. సార్, నేను 2021లో యాంజిల్ నుంచి ఒక 24 షేర్స్ కొన్నాను సార్, లక్ష్మీ ఆర్గానిక్. ఓకే అండి, 175 రూపీస్ కొన్నాను. అది 480 రూపీస్ దాకా వెళ్ళింది. ఆన్లైన్ లో కాబట్టి నేను కొన్ని షేర్స్ మధ్యలో సెల్లింగ్ చేశాను, కానీ అమౌంట్ నాకు పడలేదు. ఇక్కడ లోకల్ గా అడిగితే అది ఆన్లైన్ లో చేశారు, మాకు తెలియదని సమాధానం చెప్తున్నారు సార్. నా అకౌంట్ అంటే మీరు ఏంజల్ స్టాక్ బ్రోకింగ్ తో డీల్ చేస్తున్నారు కాబట్టి ఆ ఏంజల్ స్టాక్ బ్రోకింగ్ తో ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తారో మోస్ట్లీ ఆ బ్యాంక్ లోకి క్రెడిట్ అయి ఉండొచ్చండి. కొన్ని సందర్భాల్లో మీరు విత్డ్రాల్ చేసుకున్నారో లేదో తెలియాలంటే మీరు లెడ్జర్ స్టేట్మెంట్ లో చూసుకోండి. విత్డ్రాల్ చేయకపోతే మనీ అక్కడే ఉంటుంది, అక్కడే ఉంటే మళ్ళీ విత్డ్రాల్ పెట్టుకుంటే మీ లింక్డ్ అకౌంట్ కు వస్తుంది. కష్టాలతో కొనసాగుతా ఉన్నాయి. మనతో పాటు ఈదర రామకృష్ణ గారు బిజినెస్ అనలిస్ట్ ఉన్నారు. సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి సార్. వాసు కుమార్ గారు అడుగుతున్నారు, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ దీని గురించి అయితే మనం ఆల్రెడీ చెప్పాం సార్. ఆ తర్వాత ఇంకొన్ని కామెంట్స్ కూడా మనం చూస్తా ఉన్నాం. ఒక్క నిమిషం సార్, చూస్తున్నాను సార్. ఇది ఒక ఏదైతే దీనికి సంబంధించి మార్కెట్లు ఎందుకు ఇంత వీక్ ఉన్నాయి, ఇంత డౌన్ అవుతున్నాయి, ఈ సమయంలో ఎట్లాంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుంది అని కూడా చాలా మంది అడుగుతున్నారు సార్. ఇట్లాంటి మూమెంట్లో ఎలాంటి స్టాక్స్కి వెళ్తే బాగుంటుంది, లాంగ్ టర్మ్ బెటరా, షార్ట్ టర్మ్ బెటరా అనేది కూడా చాలా మంది సందేహం సార్. ఓకే అండి, జనరల్ గా మార్కెట్స్ ఎప్పుడు లాంగ్ టర్మ్ లోనే రివార్డ్ చేస్తాయండి. షార్ట్ టర్మ్ లో మార్కెట్స్ అంటే వోల్టైల్ గా ఉంటాయి. కొన్నిసార్లు లక్కీగా మనకి రిథమ్ కుదిరితే షార్ట్ టర్మ్ లో కూడా డబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి, అంటే కరెక్ట్ గా మనం అలైన్ అవ్వగలిగితే. కానీ మార్కెట్స్ ఎప్పుడు రైజ్ అవుతాయి, ఎప్పుడు ఫాలో అవుతాయి అనేది ఎవరికి తెలియదు. కాకపోతే ప్రస్తుత తరుణంలో మనము చూసుకోవాల్సింది ఏంటంటే, మనం మార్కెట్ లో ఉన్నప్పుడు మొత్తం ఏ సెక్టార్స్ రీసెంట్ టైమ్స్ లో బాగున్నాయి, అట్లాగే రీసెంట్ టైమ్స్ లో ఏ సెక్టర్లు బెనిఫిషియల్ ఉన్నాయని చూసినప్పుడు మనకి ప్రైవేట్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, అంటే ఓల్డ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ, అట్లాగే మెటల్స్, ఇట్లాంటివి మనకి తక్కువ పడ్డాయి. అట్లాగే లాస్ట్ 1 month లో రైజ్ అయ్యాయి, అంటే పెరిగినాయి కూడా. కాబట్టి ఇప్పుడు చిన్నగా పోర్ట్ఫోలియోలో కనుక మన పోర్ట్ఫోలియోలో ప్రైవేట్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ లేని పక్షంలో కొంచెం యాడ్ చేసుకోమని చెప్తాను. అట్లాగే ఆటో సెక్టర్ కూడా ఎక్కువ ఫాల్ కాలేదు, అంటే కంపారిటివ్ గా లాస్ట్ 1 month లో చూసినప్పుడు కేవలం 2% ఫాల్ అయింది. కొంత స్ట్రెంత్ ఉంది, కానీ కొన్ని న్యూస్ల వల్ల ఈ సెక్టర్ కొంచెం అప్పుడప్పుడు వీక్నెస్ చూపిస్తుంది, కానీ ఓవరాల్ గా బెటర్ గానే ఉంది. ఆటో సెక్టర్ బాగానే ఉండొచ్చు రాబోయే రోజుల్లో. కాబట్టి అట్లా ఏ సెక్టార్స్ పెరుగుతున్నాయి, అట్లాగే ఏ సెక్టార్స్ తక్కువ పడుతున్నాయి, ఇలాంటి అంశాలు కనుక మీరు తెలుసుకోగలిగితే ఆటోమేటిక్ గా ఆయా సెక్టార్స్ లో చిన్నగా మనం మూవ్ కావడానికి ఆస్కారం ఉంది. రైట్ సార్, వాసు గారు ఉన్నారు సార్ విజయవాడ నుంచి. వాసు గారు నమస్తే. వాసు గారు సార్, మీ డౌట్ అడగండి. రామకృష్ణ గారు ఉన్నారు సార్. అదాని షేర్స్ గురించి ఎగ్జిట్ అవ్వాలా లేకపోతే అందులో ఉండాలా సార్? అదాని ఓకే. అంటే అదానిలో షేర్ పేరు చెప్తారండి?
సో అదాని గ్రీన్ అండి. గ్రీన్ అదాని పవర్. అదాని గ్రీన్ ఎనర్జీ. ఓకే. రీసెంట్ టైమ్స్ లో అదాని స్టాక్స్ బాగా ఫాలో అవుతున్నాయండి. ఆల్మోస్ట్ మనకి కొన్ని స్టాక్స్ అయితే పాత స్కామ్ టైంలో వచ్చిన రేట్లు కూడా కిందకు వస్తూ ఉన్నాయి. ఈ రెండున అదాని గ్రీన్ కనుక తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 2000-2100 కిలో స్టాక్ ఇప్పుడు మళ్ళీ 836 రూపాయల దగ్గరకు వచ్చింది. అంటే బాగా పవర్ సెక్టార్ లో, గ్రీన్ ఎనర్జీ సెక్టార్ లో కాంపిటీషన్ ఎక్కువగా ఉందండి. సో ఆ కారణాల చేత కూడా ఈ స్టాక్స్ బాగా కిందకు వస్తూ ఉన్నాయి. సో ఫ్రెష్ పొజిషన్స్ అయితే సజెస్ట్ చేయను. కొంత లెవెల్స్ మళ్ళీ కన్ఫర్మ్ గా పెరుగుతున్నప్పుడే యాడ్ చేయమని చెప్తాను. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కూడా యావరేజ్ చేయొద్దండి ప్రస్తుతం పడిందని చెప్పేసి. కొంత స్టాక్ పెరుగుతున్న తరంలో యావరేజ్ చేసుకోండి. ప్రస్తుతం అయితే స్టాక్ పెరగడం లేదు కాబట్టి యావరేజ్ చేయడాన్ని అవాయిడ్ చేయమని. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. నెదునూరి విబి శ్రీనివాసరావు అడుగుతున్నారు సార్, కెన్ వి పర్చేస్ ఎంఎంటీసీ, ఐఎఫ్సిఐ, ఐఆర్బి, జేపీ పవర్ ఎట్ ప్రెసెంట్ ప్రైస్ లో అని అడుగుతున్నారు సార్. ఓకే అండి. ఎంఎంటీసీ, ఐఎఫ్సిఐ, ఐఆర్బి, జేపీ పవర్. ఓకే. సో ఐఎఫ్సిఐ, ఎంఎంటీసీ ఇవన్నీ పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ ఎక్కువ అడుగుతున్నారు. అవును. ఈ స్టాక్స్ అన్ని కూడా పెరిగే దశలో కొనమని చెప్తారండి. ప్రస్తుతం వాచ్ చేయమని చెప్తాను. అట్లాగే ఫండమెంటల్ గా నెంబర్స్ ఎలా ఇంప్రూవ్ అవుతున్నాయి, ఏ కంపెనీస్ లో కంపెనీ పర్ఫార్మెన్స్ బాగుంది అనేది క్లియర్ గా నోట్ చేసుకొని ఆ కంపెనీస్ లో ఆ స్టాక్ టెక్నికల్ గా కూడా కొంత రికవరీ అయ్యే పార్ట్ లోనే యాడ్ చేయమని చెప్తాను. ప్రస్తుతానికైతే ఇవన్నీ వాచ్ లిస్ట్ లో పెట్టుకోదగ్గ స్టాక్స్, అంతేగాని ఇమీడియట్ గా యాడ్ చేయొద్దని చెప్తాను. రైట్ సార్, నవీన్ గారు ఉన్నారు సార్ హైదరాబాద్ నుంచి. నవీన్ గారు మీ డౌట్ అడగండి. రామకృష్ణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నా పోర్ట్ఫోలియోలో జయప్రకాష్ పవర్ 50,000 షేర్స్ ఉన్నాయండి. 18 రూపీస్ మీద తీసుకున్నాము. హలో, స్టాక్ నేమ్ కొంచెం క్లియర్ గా చెప్పండి. జయప్రకాష్ పవర్ అండి. జయప్రకాష్ పవర్స్ అంట సార్. ఓకే, జేపీ పవర్. జేపీ పవర్స్. ఎస్ సార్, అది 18 రూపీస్ మీద తీసుకున్నాము. ఇప్పుడు బాగా డౌన్ అయిపోయింది కదా, యావరేజ్ చేసుకోమంటారా లేకపోతే లాంగ్ రన్ లో ఏమన్నా ఉంచమంటారా సార్? ప్రెసెంట్ 13 రూపాయలు ఉంది, 13.8. అవును సార్. ఓకే అండి. అంటే లాంగ్ రన్ అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం 13.8 స్టాక్ ట్రేడ్ అవుతుందండి. లాంగ్ రన్ ఉన్నా కానీ స్టాక్లన్నీ బాగా అంటే పర్ఫార్మెన్స్ లో అంత గొప్పగా లేవు కాబట్టి చూసుకోండి. అంటే యావరేజ్ చేయొద్దు, యావరేజ్ చేయమని సజెస్ట్ చేయను. కాకపోతే నెంబర్స్ కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాయి, ఇదివరకు కంటే బెటర్ గా ఉన్నాయి. ఓవరాల్ గా మనం చూస్తే కంపెనీలో ప్రమోటర్స్ స్టేక్ బాగా తగ్గిపోయింది, 24% వచ్చింది. కొంచెము మీరు ఈవెన్ లాంగ్ టర్మ్ ఇలాంటి స్టాక్స్ చాలా అప్రమత్తంగా ఉండాలి. అంటే లాంగ్ టర్మ్ కంటే టైమింగ్ ఇంపార్టెంట్. చూడండి, అంటే వేరే గ్రూప్ కంపెనీస్ మాత్రం చాలా దీన స్థితిలో ఉన్నాయి. అంటే జేపీ అసోసియేట్స్ ఇలాంటి కంపెనీలు, ఈ కంపెనీ పర్ఫార్మెన్స్ కొంచెం ఇంప్రూవ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. కాబట్టి చూడండి, ప్రస్తుతము స్టాక్ పడే డైరెక్షన్ లో ఉంది కాబట్టి బౌన్స్ అయిన తర్వాత యాడ్ చేయడానికి ప్లాన్ చేయండి. అబోవ్ 15 కొంచెం, అబోవ్ 20 కొంచెం అట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ప్రస్తుతానికైతే యాడ్ చేయొద్దని చెప్తాను. రైట్ సార్, భాస్కర్ రావు గారు అడుగుతున్నారు సార్ కామెంట్, ఈజ్ ఇట్ గుడ్ టు బై లోకేష్ మిషన్స్ నౌ? ఇప్పుడు కొనొచ్చా అంటున్నారు సార్. 179 ఉంది ప్రజెంట్. ఓకే అండి. లోకేష్ మిషన్స్ బాగా ఫాల్ అయిందండి. అంటే షార్ప్ ఫాల్ రీసెంట్ టైమ్స్ లో చూస్తున్నాము. కాకపోతే 3-4 డేస్ నుంచి కన్సాలిడేషన్ అవుతుంది. జనరల్ గా ఫాల్ అయిన తర్వాత కన్సాలిడేషన్ అయితే మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేయమని చెప్పండి. రైట్ సార్, రాజమండ్రి నుంచి ఉన్నారు సార్ కృష్ణ గారు. కృష్ణ గారు మీ డౌట్ అడగండి. రామకృష్ణ గారు ఉన్నారు. పరిస్థితి ఏంటండి? ఏంటంటే మోస్ట్ చెప్పు అలాంటి ఎల్టీ ఫుడ్స్ అండి. ఎల్టీ ఫుడ్స్ మోస్ట్ షిప్ 167 ఉంది, అదే కదండి? అవునండి. ఓకే అండి. మోస్ట్ షిప్ కొంచెం వాలటిలిటీ ఎక్కువ ఉందండి స్టాక్ లో. రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తే 10% అటు ఇటు తిరుగుతూ ఉంది. కొంచెం ఈ స్టాక్ యాడ్ చేయదలుచుకుంటే మీరు 180 అబౌవ్ యాడ్ చేయండి. ప్రస్తుతానికైతే వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. 180 క్రాస్ అయినప్పుడు యాడ్ చేయొచ్చు. తర్వాత ఎల్టీ ఫుడ్స్ కనుక విషయానికి వస్తే రీసెంట్ ఫాల్ ని బాగానే తట్టుకుంది ఈ స్టాక్. చక్కగా అంటే కంట్రోల్డ్ వేలో అంటే కన్సాలిడేషన్ అవుతూ ఉంది.
ఈ స్టాక్ లో ఫ్రెష్ పొజిషన్స్ కొద్ది మొత్తంలో ఇక్కడ యాడ్ చేయొచ్చు. రైట్ సార్, వినోద్ కుమార్ అడుగుతున్నారు సార్, యథార్థ హాస్పిటల్ 646 యావరేజ్ చేయొచ్చా అంటున్నారు, ప్రజెంట్ 380 ఉంది సార్. ఓకే అండి, స్టాక్ అయితే మంచి నేమేనండి. యథార్థ హాస్పిటల్ రీసెంట్ గా లిస్ట్ అయింది, తర్వాత స్టాక్ బాగా పెరిగింది. 680 దాకా వెళ్ళిన స్టాక్ ఇప్పుడు ప్రస్తుతం 380 దగ్గర ఉంది. ఆల్మోస్ట్ 300 రూపీస్ వాల్యూ కోల్పోయింది. స్టాక్ అయితే ప్రస్తుతం యాడ్ చేయొద్దు, చూడండి కొంచెం స్టాక్ రివర్సల్స్ మొదలైన తర్వాత యాడ్ చేయడం మొదలు పెట్టండి. ప్రస్తుతం అయితే అవాయిడ్ చేయండి. రైట్ సార్, కేశవరావు గారు ఉన్నారు సార్. కేశవరావు గారు నమస్తే అండి. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. సార్ మాది అతుల్ ఆటో లిమిటెడ్ లో షేర్స్ పెట్టాం సార్, అది ఖర్చు బాగా లాస్ లో ఉంది. ఒకసారి స్టాక్ అతుల్ ఆటో లిమిటెడ్ అండి, అతుల్ ఆటో లిమిటెడ్. ఓకే అండి, క్వశ్చన్ ఏంటండి? అదే సార్, అందులో ప్రజెంట్ షేర్స్ కొనున్నాము, అవి అలా హోల్డ్ లో ఉంచమంటారా లేకపోతే సెల్ చేసమంటారా సార్? అవుతుంది ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. అంటే ఈ స్టాక్ కొంచెం లాంగ్ టర్మ్ పెట్టుకోండి, 6 months to 1 year లో మళ్ళీ స్టాక్ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం అయితే హోల్డ్ అని చెప్తాను. రైట్ సార్, అట్లాగే ఏంటి సార్ అంటే ఇంత భారీ పతనానికి కారణం? అంటే చైనాలో మరో కొత్త వైరస్ అనే ఒక భయం, తర్వాత ఏంటి అసలు? మెయిన్ చైనా అది కొద్దిపాటి ఫాల్ కారణం కావచ్చు అండి. చైనాలో వైరస్ కూడా, చైనాలో వైరస్ కరోనాదే మళ్ళీ రిపీట్ అవుతుందా అన్న వార్తలు వస్తూ ఉన్నాయి. వీకెండ్ లో వచ్చాయి, వచ్చినా కానీ మన దగ్గర వ్యాక్సిన్స్ ఉండటము, తర్వాత క్యూర్ ఎలా చేసుకోవాలో, అంటే ఫస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు మనకి క్లారిటీ లేదు ఎలా దాన్ని తగ్గించుకోవాలనేది. ఇప్పుడు క్లారిటీ ఉంది కాబట్టి అంత మార్కెట్స్ భయపడే అవకాశాలు లేవు. మెయిన్ గా వరీస్ వచ్చేటప్పటికి యుఎస్ వరీసేనండి. యుఎస్ లో గ్రోత్ ఉండదేమో అన్న వరీసే. అదిగాక ట్రంప్ నిర్ణయాలు కూడా బాగా కన్ఫ్యూజింగ్ స్టేట్ లో వస్తున్నాయి అన్ని దేశాలని. ఏ దేశం ఎట్లా డెసిషన్స్ తీసుకోవాలి, ఎట్లా డీల్ చేయాలో అర్థం కావటం లేదు. సో మెయిన్ గా ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అది సడన్ గా అబ్రప్ట్ గా ఏదో డెసిషన్ తీసుకోవటము, దాని మీద మళ్ళీ కొంచెం ఆగటము, ఇవన్నీ కూడా మార్కెట్ లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి. అందువల్ల ప్రాఫిట్ బుకింగ్ అన్ని దేశాల్లో వస్తుందని అర్థం చేసుకోవచ్చు. యుఎస్ మార్కెట్స్ కూడా పీక్ అవుట్ అయ్యి కొంత ఫాల్, కొంత ప్రాఫిట్ బుకింగ్ వస్తుందేమో డౌట్స్ వస్తున్నాయి. ఎందుకంటే యుఎస్ లో స్మాల్ క్యాప్ ఇండెక్స్ కనుక చూస్తే టెక్నికల్ లెవెల్స్ బ్రేక్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా కారణాలు ఎమర్జింగ్ మార్కెట్స్ లో ఫాల్. రైట్ సార్, శశాంక్ అడుగుతున్నారు సార్, హలో సార్, కెన్ వి ఎంటర్ వరుణ్ బెవరేజెస్ స్టాక్ ఎట్ కరెంట్ ప్రైస్? ప్రజెంట్ అయితే 498 ఉంది సార్. ఓకే అండి, వరుణ్ బెవరేజెస్ కరెంట్ ప్రైస్ దగ్గర చిన్నగా యాడ్ చేయొచ్చండి. ప్రస్తుతం 500 ట్రేడ్ అవుతుంది. రీసెంట్ గా పడింది స్టాక్, కానీ ఈ రోజు షార్ప్ రికవరీ మొదలైంది. సో ఈ స్టాక్ సమ్మర్ టైంలో బాగా సేల్స్ ఉండే అవకాశం ఉంది, సీజన్ మొదలవుతుంది కాబట్టి